ఫ్రెండ్స్ ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కొంచెం చిన్నవి కాదు పెద్దవి కాదు ముక్కలు అలాగా కట్ చేసుకొని ఉంచుకునే ముక్కల్ని మనకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసేయాలి. ముక్కలు ఫ్రై చేసిన తర్వాత చక్కగా చిన్న మంట మీద ఈ ముక్కలు బాగా ఉడికించి పెట్టుకోవాలండి. టమాటా వేసి టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర పౌడరు అన్నీ వేయాలండి. ఇందులోనే వేసుకొని దప్పడానికి చాలా బాగుంటుంది. ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకుందామండి. ఇది చింతపండు పిసికి పెట్టుకునేదండి. కందిపొడి అండి, స్పూన్నర వేసాను కందిపొడి కొంచెం పలచగా కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుందాం. నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాం. ఈ చింతపండు గుజ్జుని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఆనపకాయ ముక్కల్లోనే కొంచెం కారం వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకున్నాం. పులుపు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఈ కందిపొడిని కూడా నీళ్ళని ఇందులో వేసుకొని కొద్దిగా ఉడికించుకుందాం. చిన్న బెల్లం వేసుకుందాం. ఆనపకాయ దప్పడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ అండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.